గత ఎపిసోడ్లో యువరాజ్ విరాట్ తన తాతగారు అనంగభీమ రాసిన డైరీ చదువుతూ నాగవంశానికి చెందిన వారు మాత్రమే నాగనిధిని అన్వేషించి సాధిస్తారని చదివాడు. అలాగే విరాట్ మానవ వంశానికి చెంది ఆ అర్హత ఎలా సంపాదించానా అని ఉలిక్కిపడి చదవడం ఆపి ఆలోచనలో పడ్డాడు. ఇలా రకరకాల ఆలోచనలతో మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. అందులో చూడు విరాట్, నాగనిధి అన్వేషణ కంటే ముందు నీకు నాగులంటే ఎవరో తెలియాలి. నాగ కులాలు, నాగవంశం, నాగనిధి వీటన్నిటి గురించి నీకు తెలియాలి. నాగుల జననం: వీరు కద్రువ, కశ్యప ప్రజాపతి సంతానం. వీరిలో ఉపాలి, వాసుకి, కర్కోటక, తక్షక మొదలగు 1000 మంది నాగులు వీరి యొక్క పుత్రులు. హిందూ మరియు బౌద్ధ పురాణాల్లో వీరిని పూజిస్తున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. వీరు పాముల రూపంలో ఉండొచ్చు. నచ్చిన మానవ రూపాన్ని మార్చగలిగే ఇచ్చా నాగులు కొన్ని. ఇంకొన్ని పైన సగం మానవ రూపం, మిగతా సగం నాగరూపం కలిగిన వారు శాపగ్రస్తంగా మారిన నాగులుగా ఉంటారు. వీరు భూమి లోపల గల పాతాళ లోకంలోను, నీటిలోను, నేల మీద కూడా నివసించగలరు. వీరు ముఖ్యంగా దక్షిణాసియాలోను, ఈశాన్య భారతదేశంలోను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేక ఆచారాలు, పూజల ద్వారా నాగపంచమి, నాగుల చవితి రోజుల్లో ఎక్కువగా ఆరాధిస్తారు. కుంభమేళాల్లో పాల్గొనే నాగ సాధువులు అనే ఒక రకమైన సన్యాసులు నాగులను పోలి ఉంటారు. నాగనిధి అనేది సర్పరాజ్యాల నిక్షిప్త ధన సంపద. పురాణాల్లో నాగులు భూమి కింద కొన్ని నిధి నిక్షేపాలను, రత్నాలను, మరకత మాణిక్యాలను, రత్న కాంతిమయ ఎన్నో మనులను, లోకాన్ని శాసించే శక్తులు కలిగిన మహిమాన్విత నాగమణి, ఇలా ఎన్నో నిధులు అవి భూగర్భంలో నాగుల సంరక్షణలో భద్రపరిచేవి. వీటిని 4-5 ఘట్టాలుగా విభజించి ఒక్కో ఘట్టంలో ఒక్కొక్క క్లూని నిగూఢంగా దాచేవారు. ఆ 4-5 ఘట్టాలను దాటి ఆ నిధిని సంపాదించడం అసాధ్యం. నాగరహస్య మంత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేసి ప్రత్యేకంగా నాగశాప విఘ్నాలను తట్టుకోవాలి, వాటిని తొలగించాలి. నాగబంధం అనేది నాగశక్తులతో కూడిన ఒక శక్తివంతమైన మంత్రబంధం. ఇది 1కి పైగా విధానాలుగా ఉండవచ్చు. పురాణ కథల ప్రకారం అష్టనాగులైన వాసుకి, రక్షక, కర్కోటక, ఎలాపత్ర, శేషనాగు, గుళిక, శంఖపాల, మహాపద్మ మొదలగు వారు నాగబంధాలను ఉపయోగించి దేవతల యొక్క నిధులను కాపాడినట్లు పురాతన గ్రంథాల్లో చెప్పబడింది.